తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మొదలైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల ఎదురుగా సీల్ తీయడం, సంబంధిత ఫారాలలో సంతకాలు తీసుకోవాలని తెలిపింది. అలాగే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపును జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోనే లెక్కిస్తున్నారు. ఇక ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నందున 3 షిఫ్ట్లలో లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాస్, భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతుండటంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే జరిగాయో దాని ఓట్ల లెక్కింపు అయితే స్టార్ట్ అయింది. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అదనపు అధికారులు కూడా నియమించినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ కిరణ్. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఒక్కొక్కరిగా లోపలికి కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు మొత్తం కూడా లోపలికి వెళ్తా ఉన్నారు. వారి సమక్షంలో కొద్దిసేపటి క్రితం ఏదైతే బ్యాలెట్ బాక్స్ నుంచి బ్యాలెట్ ఓట్ రైట్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. ముందుగా మనం తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అయితే మొదలైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను అయితే లెక్కిస్తున్నారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల ఎదురుగా సీల్ తీయడం దగ్గర నుంచి సంబంధిత ఫారాల్లో సంతకాలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అలాగే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపును కూడా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోనే లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపుగా 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున 3 షిఫ్ట్లలో లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని కూడా నియమించినట్టు తెలుస్తోంది. ఇక ఓట్ల లెక్కింపు చేసే హాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకొని మనకి దాదాపుగా 3 రోజులు టైం అయితే పట్టే అవకాశం తెలుస్తోంది. రైట్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ద్వారా తెలుసుకుందాం. రైట్ విజయభాస్కర్, ఏదైతే ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, డీటెయిల్స్ ఏంటి? దాదాపు అంటే ఎన్నికల పూర్తయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఆ బ్యాలెట్ బాక్సులు వచ్చేటువంటి కన్నా ముందే సీసీ కెమెరాతో పాటు
పోలీస్ బందోబస్తులను విడతల వారిగా దాదాపు 3 దశలుగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 4 జిల్లాల పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయినటువంటి తరుణంలో మొత్తం కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేవలం ఈ ఇన్ఛార్జీలు తప్ప ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. అయితే 8 గంటల సమయానికి ఇప్పుడు వారందరూ కూడా పోలింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూడా వచ్చినటువంటి తరుణంలో వారందరి ముందే సీల్ ఓపెన్ చేయనున్నారు. సీల్ ఓపెన్ చేసినటువంటి అనంతరం వాటన్నింటినీ కూడా బండెల్స్ రూపంలో కట్టలు కడతారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ట్రేలర్లో వాటన్నింటినీ ఉంచుతారు. ఇవన్నీ ఉంచడానికి సమయం అయితే భారీగా పట్టనుంది. అయితే దాదాపు సాయంత్రం వేళ వరకు కూడా కట్టలు కట్టేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్లు గ్రాడ్యుయేట్ ఓటర్లు 2,53,000 పైచిలకు ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇందులో ఎలిమినేటెడ్ ప్రక్రియ ఉన్నటువంటి తరుణంలో సమయం బాగా పడుతుందని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం భావించారు. అదే రకంగా ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఏ విధంగా కట్టలు కట్టాలి, ఏ విధంగా వాటిని సీరియల్లో పెట్టాలి. ఎందుకంటే ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలు, అదేవిధంగా 2 జాతీయ పార్టీలతో పాటు బీఎస్పీకి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి 3 మధ్య త్రిముఖ పోటీ ఎక్కువగా కనిపించేది. ఇక దానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్ గా గేమ్ చేంజర్ పాత్ర పోషించింది అన్నటువంటి అనేక కథనాలు, అనేక అంశాలు కూడా బయటకు వచ్చినటువంటి తరుణంలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. అదేవిధంగా వాటన్నింటినీ కూడా కట్టలు కట్టేందుకు కూడా దానికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి అవన్నీ కూడా ఏర్పాట్లకు సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఇచ్చినటువంటి తరుణంలో వాటిని అందరినీ కూడా ఎన్నికల అధికారుల సమక్షంలో, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినటువంటి అనంతరం వాటిని కూడా కట్టలు కట్టేటువంటి ప్రక్రియ అయితే సాయంత్రం వరకు కొనసాగుతుంది. అయితే ప్రక్రియ ఎక్కడ కూడా ఆగకుండా ఉండేందుకు 3 విడతలుగా, అంటే దాదాపు 2 నుంచి 3 రోజులు, 3 రోజులకు పైగానే సమయం పడుతుందని చెప్పేసి భావించినటువంటి అధికార యంత్రాంగం అదే విధంగా కూడా ఉండేందుకు వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడా కూడా కౌంటింగ్ ప్రక్రియ ఆగకుండా ఉండేందుకు వారికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లను కూడా ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా టైమింగ్ ఆధారంగా, అంటే దాదాపు 8 గంటల సమయం ఇచ్చారు. 8 గంటల సమయం కన్నా ముందే, దాదాపు 30 నిమిషాల ముందే ఆ తర్వాత వచ్చినటువంటి ఇన్ఛార్జ్లకు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా అధికార యంత్రాంగం మొత్తం సీసీ కెమెరా నిఘాలో కూడా పరిశీలిస్తుంది. అయితే ఆ లోనికి వెళ్లేటువంటి వారికి ఎవరైతే పాసులు ఉన్నాయో కేవలం పాసులు ఉన్నటువంటి వారిని మినహా, ఇన్ఛార్జ్లను మినహా ఎవరిని కూడా లోపలికి అలౌట్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకసారి గాసిప్స్ కానీ, ఒకసారి ఏమైనా జరిగిందని చెప్పి బయటకు వస్తే అనేక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల అధికారులు అదేవిధంగా కౌంటింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ప్రతిదీ కూడా సీసీ కెమెరా నిఘాలో కూడా చేసేందుకు ఏర్పాటు చేశారు. అయితే ముందస్తుగా అయితే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి రిజల్ట్ రావడానికి 2 నుంచి 3 రోజుల సమయం పట్టనుంది.